ఏ శుభకార్యానికైనా శుభారంభం. హస్బెండ్ అంటే మిమ్మల్ని అంత ఇష్టపడతారు తెలుగు వాళ్ళు, సుందర్ గారిని అంత ఇష్టపడతారు. థ్యాంక్ యూ. సో ఆయనది ఒక మూవీ కూడా నేను అప్పుడప్పుడు మాలను జీదులను వస్తుందండి, ఆండ్రియాతో చేశారు, అరణ్మణి. ఒక డైరెక్టర్ ఇంత బాగా యాక్ట్ చేస్తారా అనిపించింది పిక్చర్. కానీ మీకన్నా ఆయనే మంచి హైట్ ఇటు అందగాడు. 6'3" కదా, 6'3". అదే ఆయన 6'3". సో ఫస్ట్ మీరు ఆయన మీకు ప్రపోజ్ చేశారు? మీరు ఆయనే ప్రపోజ్ చేశారు. ఆయనే ఫస్ట్ సినిమా యాజ్ ఎ డైరెక్టర్. ఐఎమ్ ఆల్రెడీ అ స్టార్. లొకేషన్ కి వెళ్ళిన తర్వాత 20 days into the schedule. ఓకే. ఆయన నాకు ఏం చెప్పలేదు, కానీ యూనిట్ కి అందరికి చెప్పారు, నాకు ఈ అమ్మాయి చాలా ఇష్టం, నేను ప్రపోజ్ చేస్తున్నాను. ఓకే. He came and proposed to me. Finished. బట్ కుష్మి గారు అప్పటి వరకు పర్సనల్ లైఫ్ చాలా చితికిపోయిందని చెప్పుకోవచ్చు మీది. ఒక్కసారిగా ఒక భర్త అనే పర్సన్ లేకపోతే లవర్ అనే పర్సన్ నా లైఫ్ లోకి వస్తున్నారు అంటే చాలా ఆలోచించాలి. తను లోపల ఎలా ఉంటారు, బయట ఎలా ఉంటాడు, ఫ్యామిలీ ఎలా ఉంటుంది. Some decisions అది taken at the spur of the moment with lots of guts and conviction. That moment conviction, I think they just work beautifully. నాకు అలా జరిగింది. ఆయన ప్రపోజ్ చేశారు, ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఆయన ఫస్ట్ పిక్చర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, సినిమా షూటింగ్ ఉన్నప్పుడు ఆయన ప్రపోజ్ చేశారు, నేను ఓకే చెప్పా. సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఐఎమ్ ఆల్రెడీ అ స్టార్, అదేమీ తెలీదు నాకు. కానీ రైట్ పార్ట్నర్ అని ఏ టైంలో అనిపించింది? ఆయన ప్రపోజ్ చేసిన వెంటనే the way he proposed to me. Wow. Because he spoke about a family together. ఆయన నేను లవ్ చేస్తున్నాను, ఒక 5 సంవత్సరం తర్వాత ఎలా ఉంది చూద్దాం, let us be lovers, let us understand each other, అంతా ఏం లేదు. He was talking about a family together. And 20 days into the shooting నాకు అర్థమైంది, ఎందుకంటే he's a very very simple man with simple likings and very family oriented. So till date, touch wood, he's like that. చిన్న గొడవలు కూడా ఉండవు. వస్తున్నాయి, of course గొడవ వస్తుంది. Of course, 30 years life together. పెళ్లి అయిన 25 years and 5 years before that love. So 30 years ఆయనతో ఒక జర్నీ ఉంది నాకు. Okay. So 30 years లో of course గొడవ వస్తుంది. గొడవ రాలేదంటే they are lying. భర్త భార్య మధ్యలో గొడవ రాలేదంటే I'm sure they are lying. రావాలి, ఆ ప్రాబ్లమ్స్ రావాలి. సుందర్ గారిలో నచ్చే పాయింట్ ఏంటి, నచ్చని పాయింట్ అంటే ఏంటి? Very positive. Very positive. That has rubbed on to me more. Great. Very very positive. ఏదైనా ప్రాబ్లం ఉంటే చూద్దాం, we can find a solution. Okay. And very simple attitude. ఏదైనా ఉంటే ఇదుం కడుందు పోహం சொல்வாங்க, this too shall pass. ఏదైనా ప్రాబ్లం అయితే this too shall pass చెప్తారు కదా, ఆయన అలాగా ఉంటారు. వెరీ పాజిటివ్ యాటిట్యూడ్. సో ఐ థింక్ ఈవెన్ ఇన్ ఫ్యామిలీ లైఫ్ నాకు అది పెద్ద ప్లస్ ఉంది, this too shall pass. ఏదైనా ప్రాబ్లం అయితే. And he's absolutely non-egoistic person. Super. అస్సలు ఈగో లేదు, and చాలా ఎక్కువ డిమాండ్స్ లేవు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇంతవరకు నువ్వు ఇది చెయ్యాలి ఇది చేయకూడదు ఇంతవరకు చెప్పలేదు. He allows me to live my life the way I want to. Whatever, సినిమా గానీ పాలిటిక్స్ గానీ, పాలిటిక్స్ ఏదైనా అయితే ఆయనకు నచ్చలేదంటే ఆయన ఐ డోంట్ థింక్ నువ్వు ఇది చెయ్యాలి, బట్ యూ టేక్ అ కాల్, అంతే. ఓకే. సో అందరు చెప్తూ ఉంటారు హస్బెండ్ వైఫ్ రిలేషన్ స్ట్రాంగ్ గా ఎలా ఉండాలి అంటే ఎవరో ఒకరు తగ్గి ఉండాలని. నాకు తెలిసి అన్ని విషయాల్లో ఆయన తగ్గి ఉంటారు, ఇన్ని చెప్పారు కాబట్టి. నో, ఐ థింక్ he being the head of the family, he handles it very well. మీకు అసలు తెలియదా హ్యాండిల్ చేయటం ఫైనాన్షియల్ గా గానీ? No, అన్ని హస్బెండ్ మీద డిపెండ్. See, we all are emotionally dependent on him. Okay. So ఏదంటే ఫైనాన్స్ he takes care. Okay. But most of the thing I take care. Like ఇంట్లో పిల్లలు ఏ స్కూల్లో చదవాలి, పిల్లలు ఏం చేయాలి, లండన్కి వెళ్ళాలి, లేదంటే మై మదర్ ఇన్ లా ఇస్ విత్ మీ, షీ ఈజ్ ఓల్డ్, మై మదర్ ఇన్ లా ఉన్నప్పుడు ఆయన ఎలా హ్యాండిల్ చేయాలి, అది అన్ని ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఐ వోంట్ టెల్ హిమ్. ఐ డోంట్ టెల్ హిమ్ హౌస్ ప్రాబ్లమ్స్ ఎట్ ఆల్. ఎందుకంటే బయట పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఇది జరిగింది, పిల్లలు ఇది చేశారు, నాకు ఇది జరగలేదు, నాకు అది రాలేదు, అదంటే కంప్లైంట్ చేస్తే దట్ మ్యాన్ విల్ బి గాన్ బాంకర్స్. సో ఐ డోంట్ కంప్లైన్ ఎట్ ఆల్. I allow him to work. ఒక రోజు ఒక 10 ఫోన్ చేయాలి అంత ఏం లేదు. I give him 2 calls in a day when he's at work. అంతే. సో లైఫ్ ఎలా అండి? లావియస్ గా లగ్జరీగా ఉండాలని చూస్తారా, లేకపోతే చాలా సింపుల్ గా ఉంటారా? మోస్ట్ ఆఫ్ ద తమిళియన్స్ చాలా సింపుల్. We have to have a right balance. Okay.
దట్ ఈస్ ఇంపార్టెంట్. Hmm. ఎప్పుడు లగ్జరీ ఉండాలి, Okay. అప్పుడే ఉండొచ్చు. బట్ ఐ థింక్ యూ నీడ్ టు లెర్న్ దట్ ఈ లగ్జరీస్ పర్మనెంట్ గా ఉండదు, Hmm. రేపు లేకుండా కూడా పోతుంది. Hmm. సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దాట్. Okay. అండ్ ఎలా ప్రిపేర్ అవుతారు? యూ షుడ్ నో హౌ ఇట్ ఈస్ టు లీడ్ అ వెరీ సింపుల్ లైఫ్. Hmm. సో నా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత టిల్ దే సా మై ఫిల్మ్స్, నేను ఒక పెద్ద స్టార్ నాకు తెలీదు పిల్లలకి. మన ఇంట్లో ఎక్కడైనా ఒక షీల్డ్, ఒక ట్రోఫీ, Hmm. ఒక ఆర్టిస్ట్ పిక్చర్ ఏం లేదు. అవునా? ఏం లేదు, ఓన్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ పిక్చర్స్. పిల్లల ఫొటోస్ ఉంటుంది, Okay. మై పిక్చర్స్, మై హస్బెండ్ పిక్చర్స్, అంతే. Hmm. ఫ్యామిలీ పిక్చర్స్ ఉంటుంది, సోలో పిక్చర్స్ కూడా లేదు. ఓకే. పిల్లల పిక్చర్స్ ఉంటుంది, Hmm. నేను మా ఆయన పిక్చర్స్ ఉంటుంది, మై మదర్ లో పిక్చర్ ఉంటుంది, మా మదర్ పిక్చర్ ఉంటుంది, అలాగే ఉంది అంతే. Hmm. సో ఈవెన్ వెన్ మై చిల్డ్రన్ వెంట్ టు స్కూల్, చాలా రోజు తర్వాత ఒకసారి నేను కిచెన్ లో కుకింగ్ చేస్తున్నాను, అమ్మ అలరింది, ఏమైంది వీళ్ళు వస్తే, మా నువ్వు రజనీ గారితో యాక్ట్ చేసావా, నువ్వు యాక్టరా, అలాగ అడిగాను. సో ఐ థింక్ till then they didn't know Okay. that I'm an actor. Hmm. So I think that simplicity was extremely important for them. సూపర్. చాలా మంది నేర్చుకుంటారు ఈ రోజు. అనుకుంటారు స్టార్ హీరోయిన్స్ కదా, వీళ్ళకి ఏం పట్టదు ఫ్యామిలీ అంటే. Very వాళ్ళ simple. లైఫ్ వేరు, లావియష్ గా ఉంటుంది, ఇంట్లో- లగ్జరీగా ఉంటుంది. ఇంట్లో ఎవరితో పని చేసిన వాళ్ళతో కూడా అక్క, అన్న, మామ ఇలాగా మాట్లాడాలి. Hmm. ఇట్స్ నెవర్ ఇన్ తమిళ్, ఇట్స్ నెవర్ వాపో, ఓకే. ఇట్స్ ఆల్వేస్ వాంగ పొంగ. Hmm. దట్స్ హౌ దే హ్యావ్ టు బి. బట్ అప్పటి వరకు మీరు ముస్లిం కమ్యూనిటీ కాబట్టి ఒక్కసారిగా still- హిందూని పెళ్లి చేసుకున్న తర్వాత ఐ స్టిల్ కంటిన్యూ బీయింగ్ అ ముస్లిం. చాలా, అంటే నేను చెప్పేది అది కంటిన్యూ అవ్వచ్చు మేడం. బొట్టు పెట్టుకోవటం కానీ, లేకపోతే ఇక్కడ మీరు బొట్టు పెట్టుకున్నారు ఐ కదా. హావ్ ఆల్వేస్ బీన్ లైక్ దాట్. Hmm. ప్రాబబ్లీ నా అప్బ్రింగింగ్, చిన్నప్పుడు నుంచి నేను ఐ వాజ్ ఇన్ అ వెరీ హిందూ ఓరియంటెడ్ కమ్యూనిటీ, ఓకే. ఆ కాలనీ కంప్లీట్ గా. వినాయక చతుర్థి టైంలో కింద వినాయక చతుర్థి టైంలో పెద్ద ఒక ఇది వస్తుంది, స్టాచ్యూ, వినాయక స్టాచ్యూ వస్తుంది, ముందు కూర్చుని భజన జై 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 అది ఎన్ని చేసి. ఓకే. సో వి ఆల్ ఆర్ యూస్ టు దాట్. Hmm. అండ్ పెళ్ళయ్యాక ప్రాబ్లం అనిపించలేదు ఇంకా? fortunately my mother is very very liberal. Oh. Very very liberal. I'm married to a Hindu. My one brother was married to a Christian. The other brother is married to an Indonesian Hindu, converted into a Christian, baptized as a Christian. Okay. So amma ki em problem ledu. Amma would never say that, oh, why you're falling in love with a Hindu, or why are you falling in love with a Christian. So we have a very what do you say, a very secular background. Hmm. And that is completely, I give the credit to my mother. Super.